నిజానికి చాలా అలసటగానే ఉంది ప్రాణం. అయినప్పటికీ మిమ్మల్ని చూస్తుంటే బలం కలుగుతుంది. సంతోషం. మంచిది. ఇవి యవ్వనస్తుల కూడికలు. ముసలివారు కూడా వచ్చినందుకు సంతోషం. ఒకసారి ఇట్లా యవ్వనస్తుల కూడికలని పెట్టారు. తీరా ఆ మీటింగ్కు వెళ్ళి చూస్తే అందరూ ముసలోళ్ళే కూర్చున్నారు, ఒక్కరు యవ్వనస్తులు లేరు. అందులో కొందరు పనులు ఊడిపోయిన వాళ్ళు ఇక ఇట్లా అనుకుంటా వాళ్ళని చూసేసరికి నాకు ఏడుపు వచ్చింది. నేనేమో యవ్వనస్తుల కోసం అని సిద్ధపడి వస్తే అంత ముసిలి బ్యాచ్ కూర్చున్నారు. ఏం చేయాలి ప్రభువా అనుకొని అదే అంశమును ముసలి వర్షంలోకి మార్చుకొని ముసలోళ్ళకు తగినట్టుగా చెప్పడానికి పరిశుద్ధాత్ముడు సాయం చేశాడు. నేను కూడా కొంచెం భయపడుతూనే వచ్చాను, అసలు నిజంగా యవ్వనస్తులు ఉంటారా ఈ కూడికలోని. కానీ చాలామంది ఉన్నారు యవ్వనస్తులు, సంతోషం. పెద్దలు కూడా వచ్చారు, సంతోషం. పురుషుల వైపు బాగున్నారు యవ్వనస్తులు, మరి ఎందుకో ఆడపిల్లలు తక్కువ ఉన్నారు. త్వరగా పెళ్ళిళ్ళై వెళ్ళిపోయి ఉంటారు కదమ్మా. రైట్, సరే. ఏదైతేనేమి దేవుని పరిశుద్ధాత్మ మనందరి అక్కర తీర్చగలడు. అలాగే సహదాసుడు మోజెస్ కూడా ఉన్నాడు, సంతోషం. ఏసమ్మ కూడా వచ్చింది. పేతురు వలె వెంట పెట్టుకొని రావాలి. రైట్, మంచిది. అక్కడ వంట దగ్గర కూడా అనవసరంగా ఎవరు లేకుండా వచ్చి కూర్చుంటే మంచిది. ఆ పిల్లలు అల్లరి లేకుండా ఒకవేళ ఇంటికి పంపించేయండి లేదా కూర్చోబెట్టండి. మంచిది. ఒక అంశము శామ్యూల్కు చెప్పాను, అదే ధ్యానించండి సార్ అన్నాడు. ఆ అంశం పేరు దావీదు కుమారులు. చెప్పండి, దావీదు కుమారులు, సన్స్ ఆఫ్ డేవిడ్. సన్స్ ఆఫ్ డేవిడ్. ఈ మధ్యాహ్నం లోపల దావీదు కుమారులలో ఒకడైన అమ్నోను గురించి భోజనం లోపల 2 సందేశాలు విందాము. రాత్రి మరొక దావీదు కుమారుడైన అబ్షాలోము గురించి మనం ధ్యానం చేసుకోవచ్చు. దయచేసి ఒకరు మైక్ దగ్గర పెట్టుకొని అప్పుడప్పుడు నాకు చదివే విషయంలో సాయం చేయొచ్చు. ఒకరు మైక్ దగ్గర పెట్టుకోండి. దయచేసి చూడండి, బైబిల్ ఉన్నవారు 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం
అలా తీసి ఉంచండి. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. రెండవ సమూయేలు 13వ అధ్యాయం. అలా తీసి ఉంచండి. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోనికి వెళ్దాం. ఆ పిల్లలను కొంచెం కంట్రోల్లోనే ఉంచాలి. ఒకరక్కడుండి దేవుని నడిపింపుకు ఆటంకం, అభ్యంతరం లేకుండా చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మనస్సులు సిద్ధం చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, స్తోత్రాలు నాయనా. క్షేమంగా మమ్మునందరినీ నీ సన్నిధిలో సమకూర్చావు. మంటి పురుగునైన నన్ను మరుగున ఉంచి మరుగయున్న సంగతులు బయలుపరిచి ప్రతి ఆత్మకు అవసరమైన మాటలు అందించి మహిమ పొందండి. నీ వాక్యం వినబడుతుండగా నీ ఆత్మ కార్యం వెనువెంటనే జరిగిస్తూ నాలో, మాలో, అందరిలో, ముఖ్యంగా యవ్వన బిడ్డల్లో గొప్ప కార్యాలు చేయమని పరిశుద్ధాత్మునికి అప్పగిస్తూ సాతానును దూరంగా ఉంచుమని యేసు క్రీస్తు ప్రభు ద్వారానే స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక తండ్రిని ఆయన అడిగాడు, నీ కొడుకు ఏం కావాలని నువ్వు కోరుతున్నావు అని అంటే, ఆ తండ్రి ఇచ్చిన జవాబును విని అడిగిన ఆయన షాక్ అయిపోయినాడు. అదేంటంటే, నీ కొడుకు ఏం కావాలనుకుంటున్నావు అని అంటే, వెంటనే ఆ తండ్రి, నా కొడుకు త్వరగా చావాలని అనుకుంటున్నాను అన్నాడు. నా కొడుకు త్వరగా చావాలి, చచ్చిపోతే బాగుండు అని అనుకుంటున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడో మీకు కొంతైనా అయి ఉంటుంది. ఎందుకని ఉంటాడు? వాడు ఇక అదుపాజ్ఞలు లేకుండా తల్లిదండ్రులకు కంటిలో నలుసులాగా, కాలిలో ముళ్ళులాగా, చెప్పు కింద రాయిలాగా, చెవిలో జోరీగలాగా, పక్కలో బల్లెములాగా తయారైన పరిస్థితిలో ఆ తండ్రి విసిగిపోయి, వాడు త్వరగా చచ్చిపోతే బాగుండు, ఏడిస్తే 3-4 రోజులు ఏడ్చి ఆ తర్వాత ఓదార్పు పొందుతాను, కానీ వీడు రోజు ఏడిపిస్తున్నాడు మమ్మల్ని అని ఆ తండ్రి కన్నీరు పెట్టుకొని జవాబు చెప్పాడు. ఏ తండ్రి అయినా ఇలాగ కోరుకోవడం అనేది ఎంత బాధాకరం. అలాగే ఇంకో కుటుంబంలో జరిగిన సంఘటన, అబ్బాయి రౌడీగా బ్రతికాడు, హత్యలు చేశాడు. ఒక దినాన ఆ తండ్రికి వార్త వినబడింది, నీ కొడుకును ఆ సెంటర్లో పడేసి చంపేశారు అని. ఆయన అలాగా అని ఊరుకున్నాడు. ఆ తల్లి విని గుండెలు బాదుకుంటూ పరిగెడుతూ మళ్ళా, అయ్యా రండి, కొడుకుని చంపేశారంటే, నేను రాను అన్నాడట. నేను రాను.
ఎందుకు అని అంటే, వాడు ఏనాడో చచ్చిపోయినాడు. నా దృష్టిలో వాడు ఏనాడో చచ్చిపోయినాడు. నా మాట మీరిన దినముననే వాడు చచ్చిపోయినాడు అనుకున్నాను. ఇప్పుడు కొత్తగా వాడు చచ్చేదేమీ లేదు, నేను రాను, నువ్వు వెళ్ళిపో. కడుపు తీపి కదా, తల్లి వెళ్ళింది, మొత్తానికి సమాధి కార్యక్రమం సిద్ధమైంది. విచిత్రం ఏంటంటే, ఆ తండ్రి సమాధి కార్యక్రమానికి కూడా వెళ్ళలేదంట. నేను రాను, నేను రాను అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ తండ్రి హృదయం వాని విషయమై ఎంత బద్దలైపోయిందో మనము అర్థం చేసుకోవచ్చు. కనుక ఇలాంటి వింటున్నప్పుడు అనిపిస్తుంది, ఇలాంటి పిల్లలు ఉండడం కంటే పిల్లలు లేకపోవడం మంచిది. అలాగున దావీదు కుటుంబంలో కూడా కొంతమంది ఉన్నారు. ఆయనకు 19 మంది కుమారులు ఉన్నారు. ఆడపిల్లలు ఇంకా ఉండొచ్చు. ఓ తామారు గురించి మనకు తెలుసు. అంటే దాదాపు ఒక 30 మంది పిల్లలైనా ఉంటారేమో, అందరూ కలిపి, భార్యలకు పిల్లలకు ఉపపత్నులకు కలిపి. అంటే దావీదు ఇల్లే ఒక హాస్టల్ లాగా అన్నమాట. అంతమంది అంటే ఒక హాస్టల్ కింద లెక్కేయచ్చు. వారిలో పెద్దవాడు అమ్నోను. చెప్పండి, పెద్దవాడు అమ్నోను. పెద్దవాడు అమ్నోను. ఈ అమ్నోను గురించి ఒక అధ్యాయమంతా విస్తారంగా దాదాపు 40 వచనాలు ఈ అమ్నోను గురించిన చరిత్ర వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఇతడు యవ్వనస్తులకు మాదిరి కాదు కానీ మంచి హెచ్చరిక. చెప్పండి, మాదిరి కాదు. ఇతని కథ వింటున్నప్పుడు హెచ్చరికగా తీసుకోవాలి కానీ మాదిరిగా తీసుకోకూడదు. ఈ 2 సందేశాలు ఇతని గురించే ఉంటాయి భోజనానికి ముందు. ఈ మొదటి సందేశంలో ఒక 7 విషయాలు క్లుప్తంగా, రెండో సందేశంలో కూడా ఇంకొక 7 విషయాలు, మొత్తం 14 విషయాలు ఈ అమ్నోను గురించి మనము తెలుసుకోవచ్చు. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయునుగాక. మొట్టమొదటి విషయం ఈ అమ్నోను గురించి, అమ్నోను అపనమ్మకత్వము. చెప్పండి, అమ్నోను అపనమ్మకత్వం. ఆ మాటకు వస్తే అమ్నోను అంటే అర్థము నమ్మకమైనవాడు అని అర్థం, విశ్వాసపాత్రుడు అని అర్థం, నమ్మతగినవాడు అని అర్థం. కానీ వీడు పేరుకు నమ్మకస్తుడే కానీ వాని బుద్ధిలో వాడు నమ్మకస్తుడు కాదు. మొదటి విషయం అపనమ్మకత్వం. చెప్పండి, అపనమ్మకత్వం. పేరులో నమ్మకత్వం ఉంది, జీవితంలో నమ్మకత్వం లేదు. చాలా విచారం ఇది. అపనమ్మకత్వం. దావీదుకు జ్యేష్ఠ కుమారుడు ఈ అబ్బాయి, పెద్దోడు కనుక ప్రేమతో పెట్టుకున్నాడు. విశ్వాసపాత్రుడు, నమ్మదగినవాడు, నమ్మకమైనవాడు అని పేరు పెట్టి దేవుణ్ణి స్తుతించి ఉంటాడు. కానీ ఇతని జీవితాన్ని చూస్తే ఇతడు అపనమ్మకత్వం కలిగినవాడు. యవ్వనస్తులు జాగ్రత్త. అమ్మ నాయనకు నమ్మకంగా ఉన్నారా? మీరు
దేవునికి నమ్మకంగా ఉన్నారా? చర్చిలో ఉంటే ఒకవేళ సేవకులకు, పెద్దలకు వారి దృష్టిలో నమ్మకంగా ఉన్నారా మీరు అనేది ప్రశ్న. మాకు దగ్గర పట్టణంలో జరిగిన సంఘటన ఇది. ఒక అమ్మాయి ఒక ఉదయం ఆమె కుటుంబంలో ఒక అమ్మాయి విషయం జరిగిన సంఘటన. ఉదయం 10 గంటలకు ఫోన్ వచ్చింది ఆ ఇంటికి. ఏమనంటే, మీ పాప యాక్సిడెంట్లో చనిపోయింది, పక్కనే ఇంకొకడు పడి ఉన్నాడు, బైకు యాక్సిడెంట్ అంటే ఆ తల్లి నమ్మలే. మా పాప ఏ బైక్ మీద వెళ్ళలేదమ్మా, మా పాప కాదు ఇంకెవరో. మీ పాప ఎక్కడుంది అంటే, ట్యూషన్కి వెళ్తానని 9 గంటలకు చెప్పి వెళ్ళింది, మా పాప ట్యూషన్లో ఉంటుంది అని అంటోంది. ఆ వీధిలో తెలిసిన వారే ఎవరో అటుగా వచ్చి చూసి మళ్ళీ ఫోన్ చేసి, లేదమ్మా ఈ పాప మీ పాపే ఇక్కడ పడిందంటే, అప్పుడు పరిగెత్తుకుంటా వెళ్ళి చూస్తే వాళ్ళ పాపే. పక్కన ఇంకొకడు ఉన్నాడు, వాడు చచ్చిపోయాడు. బైకు తుక్కు అయిపోయింది. ఆ ఊరి పొలిమేరలో బైక్ యాక్సిడెంట్. ఏమైంది అని అంటే, ఉదయం 9 గంటలకు పాప ఏమని చెప్పింది, నేను ట్యూషన్కు పోతున్నానని చెప్పింది. తర్వాత అర్థమైంది, ఆ వీధి మలుపులో మరుగులో ఒకడు బైక్లో రెడీగా ఉన్నాడు. వీధి మలుపు తిరిగింది, పాప ఎక్కింది, వెళ్ళింది. అది ఎవరో చూశారు, తర్వాత చెప్పారు. తల్లికి ఏం చెప్పింది, ట్యూషన్కి వెళ్తున్నానని చెప్పింది. కానీ జరిగింది ఏంటి, ఎవడో బాయ్ ఫ్రెండ్ అబ్బాయి బైక్ మీద హై స్పీడ్లో వెళ్తుండగా కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ అయ్యి స్పాట్లో చనిపోయారు. అపనమ్మకత్వం. చెప్పండి ఏంటిది? అపనమ్మకత్వం. కనుక ఈ వయసులో మీరు తల్లిదండ్రికి నమ్మకమైన సమాచారం ఇస్తున్నారా? నమ్మకంగా ఉన్నారా? ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారా? ఉదయం బయటికి పోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎంతసేపు ఉంటారో, ఏం చేస్తారో, ఎప్పుడు తిరిగి వస్తారో నమ్మకంగా చెప్తున్నారా? హాస్టళ్ళల్లో ఉంటున్నారు, మిమ్మల్ని నమ్మి 100,000 ఖర్చు పెట్టి హాస్టల్లో చదివిస్తున్నారు. నమ్మకమైన సమాచారం తల్లిదండ్రులకు వెళ్తుందా అన్నది ప్రశ్న. ఈ అమ్నోన్లో మొట్టమొదటి విషయము చెప్పండి, అపనమ్మకత్వం. అపనమ్మకత్వం చాలా ప్రమాదం. ఇది నీ జీవితానికే నష్టము. జాగ్రత్త. ఓసారి ఓ తల్లి నాతో చెప్తోంది, అయ్యా మా కొడుకును వాడు ల్యాప్టాప్ కొన్నాడు, పాస్వర్డ్ చెప్పరా అంటే నేను చెప్పనంటున్నాడు. నేను చెప్పను అంటే, నేను చూడకూడదు ఏదో ల్యాప్టాప్లో ఉన్నట్టుంది, నేను చెప్పను అంటున్నాడు. ఇట్లా అంటున్నాడు బాబు అంటే నేను అన్నాను, అమ్మా వాడు డేంజర్లో ఉన్నాడు, జాగ్రత్త, వాడు అపాయంలో ఉన్నాడు. అపనమ్మకత్వం. తల్లిదండ్రులు ఒకవేళ ఫోన్ తీసి చూద్దాంరా ఇవ్వు, కాల్ డేటా ఏంటి, వాట్సాప్లో ఏం జరుగుతుంది, ఏం చూస్తున్నావు, ఏం మారుస్తున్నావు, సెల్ ఫోన్ ఇవ్వలేరు యూత్. కారణం ఏంటి చెప్పండి? అపనమ్మకత్వం. అపనమ్మకత్వం. దావీదు కుమారుడైన అమ్నోను జీవితం, అందులో మొదటి విషయం చెప్పాలి, మీరు పలకాలి ఏమ్మా ఏంటి? ఒకటి అపనమ్మకత్వం, రెండవది అపవిత్రత. చెప్పండి, రెండవది అపవిత్రత. ఇప్పుడు చదవండి బాబు, 2 సమూయేలు 13:1. మైకుందా? 2 సమూయేలు. ఎస్.
తర్వాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారనునొక సుందరవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తెలుగులో చక్కగా ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ప్రేమించెనని ఉంది. తెలుగు బైబిల్లో చాలా దగ్గరి ట్రాన్స్లేషన్ ఇది. ఆదిమ హెబ్రూ గ్రీకు భాషలకు అత్యంత దగ్గరి అనువాదం తెలుగు బైబిలేనంట. కనుక మనం తెలుగు చదువుతున్నామంటే దాదాపు హెబ్రూ గ్రీకు భాషల్లోనే బైబిలు చదువుతున్నట్టు లెక్క. ఇక్కడ చూడండి, దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. చెప్పండి, ఆమెను మోహించెను. మోహము అంటే ఇంగ్లీష్లో లస్ట్ అంటారు. చెప్పండి, లస్ట్. ప్రేమ అంటే లవ్ అని చెప్పొచ్చు. ప్రేమ అంటే ఏంటి? లవ్. మోహం అంటే లస్ట్. కనుక యవ్వన బిడ్డలు ఆలోచించాలి. ఈ వయస్సు ప్రేమించే వయస్సు. ఆ మాటను కొంచెం జాగ్రత్తగా వాడాలి. యవ్వనస్తులు లస్టును లవ్ అనుకుంటున్నారు. లస్టును లవ్ అనుకుంటున్నారు. ఏమన్నంటే ఇట్లా అంటారు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ సార్ అంటారు. నేనంటాను, అది లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్ కావచ్చు. మొదటి చూపులోనే ప్రేమ కాకపోవచ్చు, మొదటి చూపులోనే మోహం అవ్వచ్చు. మోహము ప్రేమ కాదు. చెప్పండి, మోహము ప్రేమ కాదు. లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్. ఇక్కడ తేటగా వ్రాయబడింది. ప్రేమించనని లేదు, కానీ ఏముంది బాబు? మోహించెను. లవ్ ఈజ్ హోలీ. ప్రేమ పరిశుద్ధమైనది. ప్రేమలో పాపం ఉండదు. అసలు నిజమైన ప్రేమ ఏంటో తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథం చదవాలి. అమ్మా చెప్పండి, ఏం చదవాలి? నిజమైన ప్రేమ ఏంటో తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు శిలువను చూడాలి. నిజమైన ప్రేమ ఏంటో అర్థం కావాలంటే ఇందులో ప్రేమ గురించి ధ్యానించాలి. కనుక ప్రేమలో పాపము లేదు. చెప్పండి అమ్మా, ప్రేమలో పాపము లేదు. లవ్ మైనస్ సిన్ ఈజ్ ఈక్వల్ టు హోలీనెస్. మీరు అనుకునే ప్రేమలో నుండి ఆ పాపము తీసేస్తే ఏం మిగులుతుంది? పరిశుద్ధత మిగులుతుంది. కనుక ఈ వయస్సులో నీ ప్రేమ ఏంటో, ఎవరి మీద ఉందో ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. అది ప్రేమ లేక మోహమా, వ్యామోహమా, లస్ట అన్నది ఆలోచించాలి. ప్రియులారా, నిజమైన ప్రేమ నాలో ఉంటే ఇక్కడున్న మీ అందరినీ నేను ప్రేమిస్తాను. అది తప్పు లేదు. నా ప్రేమలో పాపం లేకపోతే అందరినీ, ఇక్కడున్న వారందరితో చెప్పగలను, నేను మిమ్మును ప్రేమిస్తున్నాను, నేను మిమ్మును ప్రేమిస్తున్నా. కానీ యవ్వనస్తులు చెప్పే ఈ మాటలో పరిశుద్ధత ఉందా అంటే అది ఎవరికి వారు మనస్సాక్షికి జవాబు చెప్పుకోవాలి. అమ్నోను తామారును మోహించెను. ఇది అతని అపవిత్రత. చెప్పండి, ఏంటిది? అతని అపవిత్రత. కనుక ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను ఓ డాక్టర్గా పనిచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు పేషెంట్ల మీద స్టెత్ పెట్టి చూస్తూ ఉంటాను. ఒకవేళ యవ్వనస్తులందరినీ లైన్లో నిలబెట్టి స్టెత్ పెట్టి చూస్తే
మామూలుగా గుండె 2 సౌండ్లు ఇస్తుంది. ఏంటి? లబ్బు డబ్ అని. కానీ యవ్వనస్తుల గుండె ఒకే సౌండ్ ఇస్తుంది, లవ్ 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 అని. లవ్ ఈజ్ ద హార్ట్ బీట్ ఆఫ్ ద యూత్. ప్రేమ అనేది యవ్వనస్తుల గుండె చప్పుడు. చెప్పండి, యవ్వనస్తుల పడుకున్నా, నిద్రపోయినా, తిరుగుతున్నా కొట్టుకుంటూనే ఉంటుంది. ఏంటి? ప్రేమ. కానీ ఓసారి చెక్ చేసుకోవాలి, నిజంగా అది ప్రేమేనా? ఏం బాబు, అది ప్రేమ లేక మోహమా? అమ్నోను అనే అద్దంలో బాగా చూసుకోండి. ప్రతి యవ్వనస్తుడు ఈ అధ్యాయాన్ని వారానికి ఒకసారన్నా చదివితే మంచిది. మీ జీవితాలు బాగుపడతాయి. రెండో విషయం ఇతనిలో అమ్నోను అపవిత్రత. మొదటిది ఏంటి చెప్పండి? అపనమ్మకత్వము. రెండోది ఏంటి? అపవిత్రత. చెప్పండి, అపవిత్రత. కనుక నేను చెప్పేది ఏంటంటే, మీ ప్రేమలో పాపము లేకపోతే ఎవరినైనా ప్రేమించండి, ఎంతైనా ప్రేమించండి. కానీ యవ్వన ప్రేమలో ఏముంది బాబు? పాపం ఉంది. ఆ మాటకు వస్తే, వ్యామోహమునకు ప్రేమ అనే ముసుగు దొడిగి దాన్ని ప్రేమ అంటున్నారు. అది ప్రేమ కాదు, కానీ ఏంటి చెప్పండి? వ్యామోహం, మోహం. మూడో విషయము అమ్నోను అనారోగ్యం. చెప్పండి, అమ్నోను అనారోగ్యం. బాబు ఇప్పుడు చదువు 2వ వచనం, 2 సమూయేలు 13:2. తామారు కన్యక అయినందున ఆమెకు ఏమి చేయవలనను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై ఏమైపోయాడు? చింతాక్రాంతుడైపోయాడు. గడ్డం చేసుకోవట్లేదు, మీసాలు ట్రిమ్ చేసుకోవట్లేదు, జుట్టు కత్తిరించుకోవట్లేదు. చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయేను, అనారోగ్యం పాలైనాడు. ఏమండి, ఉన్నట్టుండి చిక్కిపోతే ఏం ప్రశ్న అడుగుతాం? ఏమైంది? ఏం రోగం వచ్చింది? ఏం బాగలేదా? చూసారా, ఈ బిడ్డ చిక్కిపోవడానికి కారణం ఏంటంటే, ఆ వ్యామోహం, ఒక అమ్మాయి పట్ల పెంచుకున్న వ్యామోహాన్ని బట్టి అంతకంతకు క్షీణించిపోతున్నాడు. అనగా ఈ వ్యామోహం అనే దయ్యం పట్టింది వీడికి. ఇంకా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, పని మీద ఇంట్రెస్ట్ లేదు, దేని మీద ఆసక్తి లేదు. కానీ భోజనం సరిగా చేయడు, కూర్చున్న అదే ఆలోచన, పడుకున్న అదే ఆలోచన. వాడు చిక్కిపోయాను. చెప్పండి, చిక్కిపోయాను. యవ్వనస్తులు ఎట్లుండాలి చెప్పండి? ప్రేమ అంటున్నాడు, ఇట్లా ఉండాలి సార్. నిజమే. యవ్వనస్తులారా, మీరు బలవంతులు. చెప్పండి, మీరు బలవంతులు. నా కుమారుడా, క్రీస్తు యేసు ఎందుకు చిక్కిపోయినావు? కొంతమంది స్వభావరీత్యా అట్లుండొచ్చు, అది వేరు. కానీ ఉన్నట్టుండి ఎందుకు చిక్కిపోతున్నావు, బరువు తగ్గుతున్నావు అంటే నీలో ఏదో చింత ఉంది. ఆ చింతను బట్టి నీ శరీరం, ప్రాణం ఏమవుతుంది? బక్క చిక్కిపోతుంది. బాబు జాగ్రత్త. ఈ వయసులో 6 ప్యాక్ బాడీ, 7 ప్యాక్ బాడీ, హెల్దీగా, ఆరోగ్యంగా, లేగదూడల్లాగా, కోడెదూడల్లాగా మీరు పనికి రావాల్సిన బిడ్డలు అమ్నోనులాగా చిక్కి వాడు చింతాక్రాంతుడైపోయాడు. అనారోగ్యం.
ఇది చెప్తున్నప్పుడు మెడికల్ కాలేజీలో జరిగిన ఒక విషయం చిన్నది గుర్తొస్తుంది. ఓ మధ్యాహ్నం క్లాసెస్ అయిపోయినాయి, భోజనానికి పోతున్నాం. మా ఫ్రెండ్ ఎదురైనాడు, మా క్లాస్మేట్. ఏంట్రా రూమ్కి పోతున్నావు, మెస్సుకు పోదాం పద భోజనానికి అంటే, నాకు ఆకలిగా లేదురా అని హ్యాపీగా అంటున్నాడు. ఇదేంట్రా ఎప్పుడు లేదు ఇంత హ్యాపీగా ఉన్నావంటే, ఉన్న విషయం చెప్పాడు వాడు. ఏంటంటే, మన క్లాస్మేట్ లేదు పలానా అమ్మాయి అంటే, అవును అని అంటే, ఏంట్రా ఏమైందంటే, ఇందాక నాకు ఎదురుపడి ఓ మాట అనిందిరా అన్నాడు. ఏంటంటే, ఏంటి అలా చిక్కిపోయావు అందంట. అనేసరికి వానికి ఎక్కడ లేని సంతోషం వచ్చేసి, ఇక ఆకలిలే దప్పికలే నీళ్ళులే, నాకు ఇంక ఇప్పుడు భోజనం వద్దు. ఒక అమ్మాయి మాట, ఒక మాటే అంత ప్రభావం చూపుతుంది. జాగ్రత్త. ఒక అబ్బాయి మాట, ఒక మాట అంత ప్రభావం చూపుతుంది. టాక్సిక్ అయిపోతారు పిల్లకాయలు. ఇంజెక్షన్ ఎక్కించినట్టు అయిపోతుంది. ఇంకేం కనపడవు, ఇంకా ఊహల్లోకి వెళ్ళిపోతారు. కానీ అది చివరకు నిన్ను అనారోగ్యంలోకి నెట్టేస్తుంది. జాగ్రత్త, నెట్టేస్తుంది. అనారోగ్యం అంటే ఒక సంఘటన గుర్తొచ్చింది, యథార్థంగా జరిగింది. మాకు తెలిసిన వారి ఫ్యామిలీస్లో జరిగింది. ఒక్కడే కొడుకు అమెరికాకి వెళ్ళాడు. ఒకరోజు హోటల్లో కూర్చున్నాడట. ఎదురుగా ఒక అమ్మాయి కూర్చుంది. మాట కలిపింది. ఇద్దరు కలిసి తింటున్నారు. అంత అయిపోయిన తర్వాత అమ్మాయి అడిగిందంట, ఎక్కడ ఉంటున్నావు? పలానా చోట రూమ్ తీసుకొని ఉంటున్నావు. నీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రి నీ రూమ్లో ఉండొచ్చా అనిందట. అప్పటికే వాడు బలహీనమైపోయాడు. ఉండొచ్చు అని తీసుకెళ్ళాడు. రాత్రి అయిపోయింది, తెల్లారింది. నిదానంగా లేచాడు. లేచి చూస్తే అమ్మాయి లేదు, కనపల్లా. పోతే పోయిందిలే, సుఖం దొరికిందనుకున్నాడు అని బాత్రూమ్ వైపు వెళ్ళాడు. ఆ బాత్రూమ్ డోర్ మీద ఒక చిన్న స్లిప్ అంటించి ఉంది. దాని మీద కొన్ని మాటలు, అవి చదివి షాక్ అయిపోయింది. ఆ స్లిప్ మీద వ్రాసిన మాటలు, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఎయిడ్స్. ఎయిడ్స్ ప్రపంచంలోకి స్వాగతం అనే మాటలు వ్రాయబడి. ఇక మనసు తమాయించుకున్నాడు. అమెరికా నుండి హైదరాబాద్ వచ్చాడు. ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు, ఏం నాన్న అలా ఉన్నావు? ఏం లేదు చెప్తే వాళ్ళు ఒకరోజు ఏమనుకున్నాడో ఏమో, గదిలో ఫ్యాన్కు ఊరేసుకొని వేలాడినాడు. చూడండి, ఈ విషయాల్లో చింతాక్రాంతుడై చిక్కిపోయాడు. కొంతమందికి ఇలాంటి అనారోగ్యాలంటే వారి జీవితాలు నాశనమైపోతున్నాయి. జాగ్రత్త. అమ్నోను యవ్వన బిడ్డలకు పెద్ద పాఠం. 3 విషయాలు. మొదటిది ఏంటి బాబు? అపనమ్మకము. రెండవది అపవిత్రత. మూడవది అనారోగ్యము. నాలుగవది అబద్ధ స్నేహము. చెప్పండి, అబద్ధ స్నేహం. ఇప్పుడు చదవండి 3వ వచనం బాబు. 3. అమ్నోనుకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. చాలు. చూసారా ఎలాంటి ఫ్రెండ్ ఉన్నాడో వీడికి? ఫ్రెండ్ అంట. వీడు బహు కపటం గలవాడు. ఏమండి, స్నేహము అంటే ఏంటి? మిత్రుడు అంటే ఏంటి? స్నేహితుడు అంటే ఏంటి? ఒక ఆయన అన్నాడు, స్నేహితులు అంటే
ఇద్దరికీ ఒకే గుండె ఉండడం వారిని స్నేహితులు అంటారు. ఫ్రెండ్స్ ఆర్ 2 people with 1 heart అని. పేరుకు ఇద్దరే కానీ స్నేహితులు అంటే గుండె ఎట్లా ఉంటుంది, ఒకటే గుండె. అలాంటి స్నేహితులు బైబిల్లో ఉన్నారు. ఒకడు దావీదు, యోనాతాను. యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలుసుకుంది. వారు ఇద్దరు మనుషులు, కానీ ఒకటే హృదయం, ఒకటే ఆలోచన, ఒకటే భావన. ఒకరి క్షేమం ఒకరు కోరుకునేవారు. అది స్నేహం. కానీ వీడికి ఎలాంటి ఫ్రెండ్ ఉన్నాడు చూడండి. ఒక మిత్రుడు ఒకడు ఉండెను, వాడు బహు కపటం గలవాడు. బహుకపటం. ఆ మాటకు వస్తే వీడేం తక్కువోడు కాదు, అమ్నోను తక్కువోడు కాదు, అమ్నోనును మించినోడు వాడు. ఎంత విచారం. కనుకనే వినండి, నీ స్నేహితులు ఎవరు అంటే నీ బుద్ధిని బట్టి నీకు స్నేహితులు దొరుకుతుంటారు అంతే. ఏ గూటి పక్షులు ఆ గూట్లో చేరతాయి అని ఉంది కదా సామెత. వీడు చెడ్డోడు కాబట్టి వీనికి దొరికిన ఫ్రెండ్ ఎవడు? చెడు. వీణ్ణి మించిన చెడ్డోడు వాడు. కనుక జాగ్రత్త. నువ్వు ఎవరికైనా స్నేహితునిగా ఉన్నావంటే ఒక మంచి స్నేహితునిగా ఉండాలని ఆశపడడం మంచిది. అదే సమయంలో నీ ఫ్రెండ్ సర్కిల్ ఏంటో ఒకసారి చెక్ చేసుకో. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇట్ ఈస్ బెటర్ టు బి అలోన్ దాన్ ఇన్ ఏ బ్యాడ్ కంపెనీ అని ఉంది. దుష్టుల సహవాసంలో ఉండడం కంటే ఒంటరిగా ఉండడం మేలు. బాబు వింటున్నారా? దుష్టులతో ఫ్రెండ్షిప్ చేయడం కంటే ఒంటరిగా ఉండడం మేలు. ఇట్స్ బెటర్ టు బీ అలోన్ దాన్ టు బీ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ. వీడే బ్యాడ్ బాయ్, వీడు ఉండేది కూడా బ్యాడ్ కంపెనీ. ఇంకా బ్యాడ్ టు వర్స్ అయిపోతున్నాడు వీడు. జాగ్రత్త. అందుకే ఓ పెద్ద మనిషి అన్నాడు, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్ అన్న. నీ స్నేహితుడు ఎవడో చెప్పు, నువ్వు ఎలాంటివో నేను చెప్తాను. నువ్వెలాంటి, నీ ఫ్రెండ్ ఎలాంటోడో చెప్పు చాలు. ఏం బాబు, ఏంటా ఫ్రెండ్షిప్లు, ఏంటా సహవాసాలు? నీలో ఉన్న పాపం చెడుతనాన్ని ఇంకా పెంపు చేసే సహవాసాల్లో ఉన్నావా, నష్టపోతావు. అబద్ధ స్నేహం అమ్నోనుకు. చూడండి, వీడొచ్చాడు, అడుగుతున్నాడు, ఏంటి బాబు, రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? ఎందుకు అలా చిక్కిపోతున్నావు? నువ్వు రాజకుమారునివి, ఏం తక్కువ నీకు? తిండి తక్కువ? కోరిన తిండి తిని ఎద్దులాగా ఉండాల్సినోనివి, ఏంటి చిక్కిపోతున్నావు? సంగతి నాకు తెలియజెప్పవా అంటున్నా. ప్రియులారా, ఇలాంటి సమస్య ఉన్నప్పుడు నిజానికి ఈ సమస్య ఎవరితో చెప్పుకోవాలి? అమ్నోను వాళ్ళ నాయనతో చెప్పింటే బాగుండు, వాళ్ళ అమ్మతో చెప్పింటే బాగుండు, కానీ చెప్పలేరు. అమ్మ నాన్నతో చెప్పలేనివి ఎవరితో చెప్తారు? ఫ్రెండ్తో చెప్తారు. అందుకే ఇంట్లో తల్లిదండ్రులు కొన్నిసార్లు పిల్లోని మనస్తత్వం తెలుసుకోవడానికి వాని ఫ్రెండ్ని అడుగుతారు, ఏంది మావాడు ఏమనుకుంటున్నాడు, ఈ సంవత్సరం ఉన్న పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడా లేదా, నువ్వు చెప్పురా, మాకేం చెప్పట్లేదంటే, అవును అంకుల్ ఈ సంవత్సరం చేసుకోవాలనుకుంటున్నాడు, మీరే చూడండి. వాణ్ణి అడగలేక ఎవరిని అడుగుతారు? ఫ్రెండ్ని అడుగుతారు. ఫ్రెండ్కి చెప్పాడు. వాడెలాంటి ఫ్రెండు? బహు కపటం గలవాడు. చూసారా? కనుక ఎవరితో ఏం పంచుకోవాలో వారితో పంచుకోవాలి.
వీడు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, ఫ్రెండ్ అని చెప్పి వానిలోని సమస్యను ఎవరికి చెప్పాడు? బహు కపటం గల ఫ్రెండ్కి చెప్పాడు. అప్పుడు వాడు, ఓహో అదే నీ ప్రాబ్లం, ఇది మామూలు ప్రాబ్లమే, యూత్లో అందరి ప్రాబ్లమే. మరి ఎట్లరా పరిష్కారం అంటే, ఒక ఐడియా ఉంది. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని, కానీ ఒక ఐడియా జీవితాన్ని నాశనం చేసింది. ఇక్కడ బాబు వింటున్నారా? ఒక ఐడియా చెప్పాడు. కనుక ఎందరో సలహాలు ఇస్తుంటారు నీకు, మనకు జాగ్రత్త. ఏం వింటున్నావు అది కూడా జాగ్రత్త, ఏం చెబుతున్నావు జాగ్రత్త. నువ్వేం చెప్పినా 10 మంది బాగుపడేట్లుగా జాగ్రత్త. కనుక అమ్నోను వాని సలహా తీసుకున్నాడు. జాగ్రత్త బాబు. ఇవి యవ్వనస్తులకు గొప్ప పాఠం. 14 విషయాలు ఉన్నాయి. మీరు రోజు ధ్యానం చేసుకుంటే మీ జీవితం మలుపు తిరుగుతుంది. 4 చెప్పుకున్నాం. నోరు తెరవండి. 1 అందరూ 1 అపనమ్మకత్వం, 2 అపవిత్రత, 3 అనారోగ్యం, 4 అబద్ధ స్నేహం, 5 అంధత్వము. చెప్పండి, 5 అంధత్వం అనగా గ్రుడ్డితనము. అంధత్వం అనగా గ్రుడ్డితనం. సరే, వాని సలహా తీసుకున్నాడు, ఆ ప్లాన్నే అమలు చేశాడు. ప్రియులార విచిత్రం, వాళ్ళ నాయన్ను కూడా బురిడి కొట్టించాడు వీడు. అమ్నోను వాళ్ళ నాయన్ను కూడా బురిడి కొట్టించాడు. ఏమన్నాడు? సమాచారం పోయింది, అమ్నోనుకు బాగలేదు. నా పెద్ద కొడుకు వాడు, నా జ్యేష్ఠపుత్రుడు, నా ప్రథమ ఫలము, కాబోయే రాజు, క్రౌన్ ప్రిన్స్, వానికి బాగలేదా? దావీదు హుటాహుటిన ఆ ఇంటికి వచ్చాడు. నాన్నా ఏమైందిరా అంటే చెప్పాడు. డాడీ బాగలేదు డాడీ. మందులు వేసుకున్నా తింటున్నావా? తింటున్నాను కదా. ఏం తినబుద్ధి కావట్లేదు డాడీ. మరి ఎట్టరా అంటే, అదే చెల్లి ఉంది కదా తామారు. అవును, ఆ పాప బాగా వంటలు చేస్తుంది, కొంచెం పత్యం కూరలు చేస్తే తింటాను డాడీ అంటే. దావీదు కొడుకుని నమ్మాడు. ఏమ్మా, కొడుకుని నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? బిడ్డను నమ్మకపోతే ఎవరు నమ్మాలి? కడుపున పుట్టిన వాళ్ళు నమ్మకపోతే ఎవరు నమ్మాలి? ఇంకా నమ్మాడు. చూసారా, వాళ్ళ డాడీని బురిడి కొట్టించాడు వీడు, వాళ్ళ మమ్మీని బురిడి కొట్టించాడు వీడు. జాగ్రత్త పాప. అపనమ్మకత్వం మళ్ళీ ఇక్కడ. సరే, ఆ తండ్రి ఏం చేశాడు? అమాయకురాలి పాపని పంపించాడు. ఇక్కడ తామారు గురించి చెప్పుకోవాలి. ఈ అమ్మాయి కపటం లేని పాప, అందగత్తె. అదే సమయంలో ఈ అమ్మాయికి జ్ఞానం లేదు. చెప్పండి, ఏం లేదు? జ్ఞానం లేదు. కనుక జాగ్రత్త. పాపలు, అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు బిడ్డలారా. ఒక ట్రాప్లో పడిపోయింది ఈ అమ్మాయి, జ్ఞానం లేక. మనం చాలాసార్లు వింటుంటాం, యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. ఆడపిల్లలు ధర్నా చేస్తుంటారు. ఏమనంటే, నన్ను మోసం చేశాడు అని. ఎన్ని కథలో ఇట్లా మీరు కూడా చూసి ఉంటారు యూట్యూబ్లో. అయినా మళ్ళీ ఏంటి, నీ విషయంలో అదే రిపీట్ అయిపోయి. ఏంటి, వాడు నన్ను మోసం చేశాడు. మోసం చేయడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? నువ్వే. మోసపోయేవారు ఉంటే మోసం చేసేవారు రెడీగా ఉంటారు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? మోసపోకండి. ఏం చెప్తుంది? మోసపోవద్దు అంటే అది ముందు జాగ్రత్త తీసుకోండి అని. కానీ మనకెప్పుడు అర్థమవుతుందంటే,
మోసపోయినాక అర్థమవుతుంది నేను మోసపోయానని. ఆ, కనుక వినండి, మోసపోవద్దు, రెండోది మోసం చేయొద్దు. ఈ ప్రార్థన చేసుకోవాలి పిల్లలు, ప్రభువా నా వల్ల ఎవరు మోసపోకుండా కాపాడు, అలాగే ఎవరి వల్ల నేను మోసపోకుండా కాపాడు తండ్రి. ఎందుకు? మన హృదయం అన్నిటికంటే మోసమా నీ అడ్రస్ ఎక్కడ అంటే లోపలే ఉంది అడ్రస్సు. మోసమా నువ్వెక్కడ అంటే అంటది, రే నీలోనే ఉన్నాను నేను. మోసమా నీ అడ్రస్ ఎక్కడ అంటే, మే నీలోనే ఉన్నా నేను. నీలోనే. మనుషులు మోసకరమైన హృదయాన్ని మోసుకొని తిరుగుతున్నారు. ఈ కూడికకు కూడా మోసుకొని వచ్చావా మోసకరమైన హృదయాన్ని? ఎన్నాళ్ళు మోసకరమైన హృదయాన్ని మోసుకొని తిరుగుదాం? మోసమా నీ అడ్రస్ నాలోనే ఉంది, నాలోనే ఉంది. తండ్రిని మోసం చేశాడు, అపనమ్మకత్వం. వీడు మోసగాడు. తల్లిని తండ్రిని బురిడి కొట్టించేవారు. అమ్మాయి పాప తామారు మోసపోయింది. కనుక ఆడపిల్లలకు అదనపు జాగ్రత్త అవసరం. ఒక మంచి సామెత చిన్నప్పటి నుంచి వినబడుతుంటుంది, ముళ్ళు మీద చెప్పాలి అరిటాకు పడిన తెలీదా? ఎంత మోసం ఇది. ఇలాంటివి తెలియకపోతే ఎంత మోసం. చెప్పండి అమ్మా, ఒరే మీరని చెప్పండి రా. ముళ్ళు మీద మీకు బాగా తెలుసు. చూడు ఈ గొర్రెలు చూడు అంటుంది. అందుకే తామారు ముళ్ళు మీద అరిటాకు పడిన, అరిటాకు మీద ముళ్ళు పడిన ఎక్కువ నష్టం దేనికట? అరిటాకు. పాప అమ్మ జాగ్రత్త. ఈ వయసులో బిడ్డలు కాపాడుకోవాల్సింది శారీరక పవిత్రత. అమ్మాయిలు నీ వివాహం వరకు నువ్వు కాపాడుకోగలిగింది పవిత్రత. అమ్మాయిలేనా? అబ్బాయిలొద్దా? అబ్బాయిలకు ఎవరు మాదిరి? వివాహం వరకు పవిత్రతను కాపాడుకున్న వారిని ఒకరిని చెప్పండి, యోసేపు మీకు మాదిరి, రెబెకా మీకు మాదిరి. తామారు కపటం లేని అమ్మాయి, కానీ అమ్మాయిలో ఇంకోటి లేదు, ఉండాల్సింది లేదు. ఏంటది? జ్ఞానం లేదు. విచిత్రము, ఒంటరిగా వెళ్ళింది. జాగ్రత్త. ఒంటరి సమయాలు జాగ్రత్త. ఒంటరిగా వెళ్ళడం జాగ్రత్త. ఎక్కడికి వెళ్తున్నావు? జాగ్రత్త. ప్రియులారా, వెళ్ళింది. ఇక్కడ అమ్నోను అంధత్వం, ఎంత గుడ్డివాడైపోయాడు, ఎంత కామాంధుడైపోయాడంటే, వీడన్న మాటలు చూడండి ప్రియులారా, ఎంత మోసం హృదయం బాబు. 11వ వచనం 11. అయితే అతడు భుజింపవలనెను. ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము. ఆగండి, ఏమన్నాడు? నా చెల్లి. పిలుపు ఏమని పిలుస్తున్నాడు? నా చెల్లి. నా చెల్లి అన్నప్పుడు తర్వాత మాటలు ఏమై ఉండాలి? అలాగే నా అన్న అన్నప్పుడు తర్వాత మాటలు ఎట్లుండాలి? అందుకు తగినట్లుగా ఉండాలి. కనుక ఇక్కడ ప్రశ్న ఏంటంటే,
పిలుపుతో పిలవటం సులభం, కానీ ఆ పిలుపుకు తగినట్టుగా హృదయం ఉందా? వీడిది ఉందా? పిలుపు ఏమని ఉంది? నా చెల్లి. కానీ హృదయంలో వ్యామోహం, కామం. నా చెల్లి, నా అన్న. వాట్సాప్ చాటింగ్లో ఇట్లే మొదలవుతాయి. అన్నా చెల్లి, అన్నా చెల్లి. రాను రానవి ఎగిరిపోతాయి. ఇంకేవో పిలుపులు వస్తాయి. జాగ్రత్త. మై ఇంటర్నెట్, జాగ్రత్తమ్మ. ఇంటర్నెట్లో నెట్ ఉంది. నెట్ అంటే ఏంటి? తెలుగులో వల. వల బాబు. నెట్లో ఏముందమ్మా? వల. వల. వెబ్ సైట్. వెబ్ అంటే ఏంటి తెలుగులో? సాలెగూడు. సాలెపురుగు గూడు అల్లి ఉంటుంది, ఒక మూలకు ఉంటుంది. ఏదన్నా పురుగు వచ్చి అట్లా పడింది అనుకోండి, చిక్కుకుంటుంది. అప్పుడు అది మూల నుంచి వచ్చి దాని మీద ఇట్లని మొత్తం అల్లేసి స్టోర్లో పెట్టుకుంటుంది, ఆకలి అయినప్పుడు తిందామని. వెబ్సైటు. ఫేస్బుక్ ఏమ్మా అంటే ఏంటో తెలుసా? ఫేస్ చూడకుండా బుక్ అయిపోవడం. ఏం బాబు ఫేస్బుక్ అంటే? ఇవి ఎంత అవసరమో అంత అనవసరం, ఎంత ప్రయోజనమో అంత ప్రమాదం, ఎంత ఉపయోగమో అంత ఉపద్రవం. జాగ్రత్త తమ్ముడు, వింటున్నారా? కనుకనే చాలా జాగ్రత్తగా వాడుకోవాలి దీన్ని. ఇప్పుడు అంత చేతిలోకి వచ్చినట్టే ఉంది, కానీ దీని చేతుల్లోకి వెళ్ళిపోయాం మనం. ఇందాక వచ్చేటప్పుడు ఆ తమ్ముళ్ళతో అంటున్నాను, ఈ దరిద్రం లేకపోతే బాగుండరా, కానీ ఇది లేకపోతే పని జరగదు. ఏమండి, ఇది లేకపోతే పని జరగదు. రెండంచుల కత్తి ఇది, మామూలుది కాదు. మురిసిపోవద్దు. 30,000 పెట్టి ఊగొద్దు. ఐఫోన్ ₹1,00,000 వద్దు నాయన, డేంజర్. బాంబు చేతులు పెట్టుకొని తిరుగుతున్నాం. దేవునికి స్తోత్రం, అంతో ఇంతో మేము దాటుకొని వచ్చినాం. ఏమ్మా, మా వయసులో, నీ వయసులో ఉన్నప్పుడు వీళ్ళు లేవురా మాకు. దేవుడే కాపాడినాడు. ఒకవేళ నీ వయసులో వచ్చింటే నేనేమైపోయేటున్నావు? ప్రభువా, దాటి వచ్చినాం, ఏదో ముసలి వయసులో చేతుల్లో పడినాయి. అయినా డేంజర్ ఉంది. దీనికేం పక్షపాతం లేదు. ముసలోళ్ళను కూడా బ్రహ్మాండంగా ఆకర్షిస్తుంది. 3 ఏండ్ల పిల్లోడు, 3 ఏండ్లు ఏంటి, 2 ఏండ్లోడే తట్టుకోలేకపోతున్నాడు. జాగ్రత్త. చాటింగ్ అంటే చీటింగ్, అది జాగ్రత్త. వాట్సాప్లో ఏమేమి చాటింగ్లు పోతున్నాయి. ఓ కుర్రాడి గురించి ఓ తండ్రి చెప్పాడు ఇట్లా, అయ్యా పగలంతా చాటింగు, రాత్రంతా వాచింగ్ అన్నాడు. పగలంతా చాటింగ్ చేస్తున్నాడు, రాత్రంతా అపవిత్రమైన సినిమాలు చూస్తున్నాడు. కొలాప్స్ అయిపోయాడు. 20 ఏండ్లకే వాడు అయిపోయింది వాని కథ. జీవితం నాశనం అంతే. అంధత్వం, అంధత్వం. చూసారా ఎంత గుడ్డివాడైపోయాడు అమ్మనంటే? ఏమని పిలుస్తున్నాడు చెప్పండి? నా చెల్లి, నా చెల్లి. తర్వాతది మైకులో చదవడానికి నాకు ఇబ్బందిగా ఉంది, మీరే చదువుకోండి. తన అపవిత్రమైన కోరికను వెల్లడిపరిచాడు. నా చెల్లి. కనుక జాగ్రత్త. డూ వి మీన్ వాట్ వి సే? ఏదైతే మాట్లాడుతున్నామో అందుకు తగినట్టుగా మన హృదయం ఉందే. అక్క అంటే అక్క అంతే, అన్న అంటే అన్న, చెల్లి అంటే చెల్లి అంతే, తమ్ముడు అంటే తమ్ముడు. ఒక అబ్బాయి యథార్థంగా
ఒప్పుకున్నాడు. నిజంగా వాడు బాగుపడతాడని అనిపించింది. ఏమన్నా అంటే ఒకసారి నా దగ్గరికి సార్ నాదో ప్రాబ్లం ఉంది, మీరేమనుకోవద్దు, మీతో పంచుకోరా, నా కొడుకు లాంటి వాళ్ళు, ఇంకెందుకు ఆ సంశయం, ఏదన్నా మంచి మాట బైబిల్లో నుంచి చూపిస్తానంటే అన్న. ఏం లేదు సార్, ఆడపిల్లల్ని అక్క అనాలన్నా చెల్లి అనాలన్నా మనసు రావట్లేదు సార్ నాకు అన్నాడు. వాడు యథార్థవంతుడు, అంతే కదా. వీడు ఏమంటున్నాడు, చెల్లి అంటున్నాడు, కానీ లోపల ఉద్దేశం ఏంటి వేరే. నేను ఒక విధంగా సంతోషపడ్డాను. అరే బాబు, నువ్వు యథార్థవంతునిరా, బాగుపడతావు. సరే నేను అన్నాను, ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పు అన్నాను. అంటే అక్క అంటే అనాలంటే మనసు రావట్లేదు, చెల్లి అనాలంటే మనసు రావట్లేదు. అంటే నేను అన్నాను, మరి ఏమనాలనిపిస్తుంది అని అన్నాను. దానికి నోట్లోంచి మాట రాలే, ఇట్లే చూస్తున్నాడు. అప్పుడు నేను అన్నా, సరే ఇంట్లో అక్కను ఏమని పిలుస్తున్నావు, అక్క అని. ఇంట్లో చెల్లిని ఏమని పిలుస్తున్నావు, చెల్లి అని పిలుస్తున్నావు. మరి అదే మనసు ఎందుకు లేదురా అంటే, అదే కదా సార్ నా ప్రాబ్లం అని. మోకరించు, నువ్వు ఒప్పుకున్నావు, బాగుపడతావు. ఇదే నీ సమస్య, ప్రభువుతో చెప్తాం, ప్రభువు నిన్ను గుణపరుస్తాడు. కనుక జాగ్రత్త. చాలాసార్లు ఏం మాట్లాడుతున్నామో దానికి విరుద్ధంగా లోపల ఉంటుంది. ఏమండి, ఇది కపటం కాదా చెప్పండి? ఇదేంటి కపటం. వీడేమంటున్నాడు, నా చెల్లి. అంధత్వం, అంధత్వం, అంధత్వం. తరువాత అంటున్నాడు, నాతో చేయనించు. అసలు ఆ పిలుపుకు, కోరికకు ఏమన్నా పొంతనుందా? ఏమన్నా మ్యాచ్ అవుతాయా? ఏమండి, మాటకు ఆ తీరుకు ఏమన్నా మ్యాచ్ అయితే అప్పుడు అర్థమైంది. ఆ పాపకు అర్థమైంది, నేను ట్రాప్లో పడిపోయా. ఆ పైన ఇంకొక మాట ఉంది, పైన అతడు ఆమెను పట్టుకొని. చెప్పండి, అతడు ఆమెను పట్టుకొని. ఎంత ట్రాప్లో పడిపోయిందో ఈ పాప. ఇంకా దాన్ని ఎదిరించే బలము అమ్మాయికి లేకపోయింది, విడిపించుకునే శక్తి అమ్మాయికి లేకపోయింది. పోయి 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 సింహం నోట్లో తలబెట్టి. ఎంత అమాయకురాలు! ఈ అమ్మాయికి జ్ఞానం లేదు, పంపించే విషయంలో దావీదుకు జ్ఞానం లేకపోయింది. ఒక ఇద్దరు ముగ్గురిని వెంట తీసుకొని పొమ్మ, ఇంత కుట్ర జరుగుతుందని దావీదు గ్రహించలేకపోయి. ఈ పాపకు అర్థం కాదు. కనుక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనమేమీ లేదు. పాపం విషయంలో నివారణ కంటే నిరోధన మంచిది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అది పాపం అన్నప్పుడు సాధ్యమైనంత దూరంగా ఈ ఊర్లో శోధన ఎదురైతే కర్నూలు పారిపో, కర్నూలు ఎదురైతే హైదరాబాద్ వెళ్ళిపో, అక్కడ కూడా ఉంది సార్ అంటే అమెరికా వెళ్ళిపో, ఆడ కూడా ఇంతే సార్ అంటే పరలోకం వెళ్ళిపో. అంతే, ఇంకా ఉండకూడదు ఈ లోకం. అందుకనే కీడు చూడకుండా నీతిమంతులు రక్షింపబడి బాప్తీసం పొంది భయంతో బ్రతుకుతున్నప్పుడే వెళ్ళిపోవడం మంచిది. అది ఏ వయసు అయినా. ప్రియులారా, అమ్నోను అంధత్వము. చెప్పండి, అంధత్వం. 5 విషయాలు. మొదటిది బాబు చెప్పాలి,
అపనమ్మకత్వం, రెండోది అపవిత్రత, మూడోది, నాలుగోది అబద్ధ స్నేహం, ఐదోది అంధత్వం, ఆరవది అధికార దుర్వినియోగం. అమ్నోను స్థానం ఏంటో తెలుసా? దావీదుకు పెద్ద కుమారుడు, కాబోయే రాజు, క్రౌన్ ప్రిన్స్. దావీదు తర్వాత లెక్కకెవరు? అమ్నోనే. దావీదుకు కూడా ఆలోచన అట్లుంది, నా తర్వాత వీడే. ఇంకా కనుక ఒక రాజభవనం వాళ్ళమ్మకు వానికి, ఆయనకు కొంతమంది భార్యలు కనుక ఒక్కొక్కరికి ఓ భవనం పెట్టాడు. చుట్టూ పరివారం. చూసారా వీడు చేసిన అధికార దుర్వినియోగం? చూడండి ఏమంటున్నాడు. 9వ వచనం, అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకొని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి వరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరూ నా యొద్ద నుండి అవతలకు పొండని చెప్పెను. వారందరూ బయటికి పోయిన తర్వాత, ఆగండి, 6వది అధికార దుర్వినియోగం. దేవుడు తనకిచ్చిన స్థానం, స్థితి, పరివారం, అధికారం, యువరాజు, వాటన్నిటిని ఉపయోగించి వాడు దేనికి వాడుతున్నాడు? తప్పు చేయడానికి వాడుతున్నాడు. కనుక ఏ అధికారి అయినా తప్పు చేస్తున్నాడంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని, దాని అర్థం ఏంటి? అధికార దుర్వినియోగం. ఈ యువరాజు తన స్థానాన్ని, స్థితిని, పవర్ను వాడుకొని అధికార దుర్వినియోగం. అలాగే నీ కుటుంబంలో నాకేం అధికారం ఉంది సార్ అనొచ్చు మీరు. ఆ ఇంట్లో పెద్ద కొడుకు కావచ్చు, చిన్న కొడుకు కావచ్చు, నడిపి కొడుకు కావచ్చు, ముద్దుల కొడుకు కావచ్చు, దాన్ని అడ్డం పెట్టుకొని తల్లిదండ్రులను ఆడిస్తూ, మోసం చేస్తూ, బురిడి కొట్టిస్తూ నీ అవసరాలు, పాపపు అవసరాలు తీర్చుకోవడానికి దాన్ని ఉపయోగించటం. అమ్నోను అధికార దుర్వినియోగం. బాబు జాగ్రత్త. ఈ విషయాలు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళా ధ్యానం చేసుకుంటూ వీటిని చూసుకుంటూ ఉంటే మీరెంతో మేలు పొందుతారు. అధికార దుర్వినియోగం. ఇప్పుడు రండి, ఏడవది అది చెప్పి పాఠం ముగిద్దాము. కొంచెం బ్రేక్ తర్వాత మళ్ళీ కొనసాగిద్దాం. 7వది అమ్నోను అత్యాచారం. చెప్పండి, అమ్నోను అత్యాచారం. ప్రియులారా, భయంకరమైన మాట. ఆమె మంచి మాటలు చెప్పినా అతడు వినక, 14వ వచనం, అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతం చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను. అత్యాచారం చేశాడు. తెలుగులో ఈ మాట ఉంది, ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు? ఇంగ్లీష్లోనే కొన్ని అర్థమవుతాయి. రేప్ చేశాడు. ఏం చేశాడు? రేప్ చేశాడు. చూసారా ఎంత ఊబిలోకి పోతున్నాడో అమ్నోను. అమలారా, ప్రియులారా, ఎంతకు తెగించాడు అమ్నోను, ఎంతకు తెగించాడు. కనుక వినండి, బైబిల్ ఏం చెప్తుంది? శోధనలోకి ప్రవేశింపకుండానట్లు మెలకువగుండి ప్రార్థన చేయి. అసలు కొన్ని విషయాల్లో
అడుగే పెట్టకుండా దూరంగా ఉండటం మంచిది. ఒక్కడుగేలే. పాపము అనేది ఒక జారుడు బండ. ఆ బండ మీద అంత పాసి బట్టి ఉంటుంది, పచ్చి పాసి. కొంచెము కాలు పెడితే ఇంకా నెమ్మదిగా ఏమవుతుంది, జారి ఊబిలోకి వెళ్ళిపోతుంది. శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థించి. ప్రియులారా వినండి, ఎంట్రీ సులభం శోధనలో, ఎగ్జిట్ కష్టము. శోధనలోకి సులభంగా అడుగుపెట్టొచ్చు, కానీ అందులో నుండి బయటపడడం అంత సులభము కాదు. పడిపోవడం సులభం, లేవచ్చులే అనుకోవచ్చు, కానీ లేవడం అంత సులభం కాదు. కొంతమంది యవ్వన బిడ్డలు ఈ మాటను పట్టుకుంటుంటారు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచి. అంటే వాక్యాన్ని నీకు అనుకూలంగా తిప్పుకోండి. బైబిల్తో ఇదే ప్రమాదం. మన దుర్బుద్ధి ఏంటంటే వాక్యాన్ని మనకు అనుకూలంగా తిప్పుకుంటాం, కానీ జరగాల్సిందేంటి, మనల్ని వాక్యానికి అనుకూలంగా మలుచుకో. ఏమండి, కనుక లేవచ్చులే అని పడిపోదు, బయట పడొచ్చులే అని శోధనలో ప్రవేశించదు. బహుశా వీడు తర్వాత డ్యామేజ్ కంట్రోల్ చేయొచ్చులే, ఏముంది పెద్ద, నేను యువరాజును, ఫుల్ సెక్యూరిటీ ఉంది, ఎవడేం చేస్తాడు, మా నాయనకు చెప్పి కేసు మాఫీ చేయొచ్చులే, కోర్టులో సాక్ష్యాలు తారుమారు చేయొచ్చులే, నన్నెవరు. చూసారా ఎట్లా ఆలోచిస్తున్నాడు. ప్రియులారా, అత్యంత బాధాకరమైన విషయం అమ్నోన్ జీవితంలో 7వ విషయం ఏంటి, అత్యాచారం చేశాడు. హీ రేప్డ్ హిస్ ఓన్ సిస్టర్. ప్రియులారా, ఈ కామాతురత, కామాంధత్వం, వావి లేదు, వరుస లేదు, వయోభేదము లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, దీని ముందు కళ్ళు కనపడవు, కళ్ళు మూసుకొని పోతాయి. ఎదురుగున్నది ఎవరా, ఏ విచక్షణ ఉండదు. వీడొక మృగమై ఓ గొర్రె పిల్లను కబలించేశాడు. ఆ దుష్ట మృగం చేతిలో ఇతడు ఇదైపోయాడు. ఇటువంటి పాపం చేసిన వాణ్ణి ధర్మశాస్త్రం ఏమంటుందో తెలుసా, వానికి మరణశిక్ష విధింపవలెను. ఏం శిక్ష? మరణశిక్ష. గమనించండి, ఈ పాపములో ఇరుక్కొని పెరుక్కోలేక మునిగిపోయినోళ్ళు తరువాత హత్యలు, ఆత్మహత్యలు, కుటుంబాల నాశనం, జీవితాల నాశనం. ప్రియులారా, పాపము ఆడుకునే వస్తువు కాదు. సిన్ ఈజ్ ఫైర్. పాపము అంటే అగ్నితో సమానం. అగ్నితో ఎవడాడుకున్నా కాలక తప్పదు. అవును, ఏమండి, అంతే కదా. దే దట్ ప్లే విత్ సిన్ మస్ట్ సఫర్ బర్న్స్ అన్నాడు ఒక. ఫైర్తో ఆడుకుంటే కాలిపోతాయి, బొబ్బలు లేస్తాయి. అమ్నోను దేంతో ఆడుకోకూడదో దాంతో ఆడుకున్నాడు. ఆ తర్వాత ఏమైపోయాడో కూడా వాక్యము చెప్తుంది. అవి తర్వాత ధ్యానం చేద్దాం. కనుక అమ్నోన్ జీవితంలో ఈ మొదటి భాగంలో
7 భయంకరమైన విషయాలు నేర్చుకుంటున్నాం. చెప్తారా? 1 అమ్నోను అపనమ్మకత్వం, 2వది అపవిత్రత, 3వది అనారోగ్యం, 4వది అబద్ధ స్నేహం, 5వది అంధత్వము, 6వది అధికార దుర్వినియోగం, 7వది అత్యాచారం. వాడు పాపము చేసిన రోజే పైన చట్టం వ్రాయబడింది, వీనికి మరణ శిక్ష. మా నాయనే న్యాయాధిపతి, మా నాయనే రాజు, ఏం కాదనుకున్నాడు. సరే, ఇక్కడ తప్పించుకున్నాడు, కానీ అక్కడ శాసనము తప్పించుకోలేకపోయాడు. యవ్వన బిడ్డలారా, అమ్ములారా, ఇక్కడ తామారు బతుకు నాశనం అయిపోయింది. సరే, వీడేమన్నా బాగుపడ్డాడంటే వీడు కూడా నాశనం అయిపోయింది. కనుక పాపం విషయమై ఎంత సీరియస్గా ఉంటే అంత మంచిది. చెప్పండి, ఎంత సిల్లిగా తీసుకోవద్దు, తేలిగ్గా తీసుకోవద్దు. పర్వాలేదులే, ఇది పెద్ద మోసం, సాతానాయుధం, పర్వాలేదులే, ఇంకా కొంచెం నాలుకతో జాగ్రత్త. ఏం బాబు, ఎంత సీరియస్గా తీసుకుంటే అంత మంచిది. యవ్వనస్తుడైన అమ్నోను కాబోయే రాజు, మంచి భవిష్యత్తున్నోడు, కానీ ఈ పాపము వాని జీవితాన్ని దహించి వేసింది, కాల్చి పడేసింది. బూడిద మిగిలింది. ఏం మిగిలింది? బూడిద. కనుక ఈ మాటలు వింటుండగా భయపడదాం. యవ్వనస్తులు ప్రభువా, ఈ మాటలు వింటుండగా 7 విషయాలు, ఏ విషయంలో నేనున్నానో తండ్రి అక్కడాపు, అక్కడి నుంచి నా చేయి బట్టి నన్ను వెనక్కి తీసుకొనిరా. ఇంక జారిపోతూ ఉంటే ఊబి ఉన్న చోటనే ప్రభువా నన్ను రక్షించు అని కేకేస్తే చెయ్యంత దూరంలోనే ప్రభు ఉన్నాడు, చెయ్యి పట్టుకుంటాడు లేవనెత్త. పేతురు మునిగిపోతున్నాడు, మునిగిపోసాగి ఇక్కడ దాకా మునిగినాడు. ఇంకా చివరి క్షణం ప్రభువా నన్ను రక్షించనగానే చెయ్యి పట్టుకొని లేపి నిలబెట్టిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కనుక అమ్మలారా, ప్రియులారా, అమ్నోను అద్దము లాంటివాడు. అద్దం ఉన్నది ఎందుకు? దిద్దుకోవడానికి, అంతే, షోకులు పడడానికి కాదు. అద్దం ప్రధానంగా ఎందుకుంది అంటే దిద్దుకోవడానికి. బైబిల్ గ్రంథం ఎందుకుందంటే దిద్దుకోవడానికి. ఈ గ్రంథంలో 2వ సమూయేలు 13 అనే అద్దంలో చూసుకుంటున్నాం. దిద్దుకోవాలి. ఆ 7వ విషయము భయంకరము. అమ్నోను అత్యాచారం. తన్ను తాను ఎంత అపాయంలోకి నెట్టుకున్నాడు. ప్రియులారా, ఈ మాటలు వింటుండగా పరిశుద్ధాత్ముడు ఏ దశలో నిన్ను ఒప్పిస్తున్నాడో, ఏ విధంగా, ఒక ప్రార్థన, ప్రభువా నా చెయ్యి పట్టుకో, నన్ను రక్షించు, ఈ ఊబిలో నుండి నన్ను లేవనెత్తు, క్రీస్తు అనే బండపై నన్ను నిలబెట్టు అని వేడుకుంటే ప్రభు నమ్మకమైన వాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కొద్ది విరామం తర్వాత ఒక పావు గంట కొంచెం గ్యాప్ తీసుకుందాం. మళ్ళీ 1 గంట కరెక్ట్గా వాక్యాన్ని ఇస్తే 2కు ముగించుకుందాం.